మొన్న జరిగినటువంటి ఆవిర్భావ 12వ ఆవిర్భావ సభకి ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరికి కూడా మా గుంటూరు జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం సభ విజయవంతంపై. తరువాత సభ జరిగిన తర్వాత సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. అంటే ఒక రాజకీయ పార్టీ అంటే ప్రాంగణాన్ని వాడుకోవటం, వెళ్ళిపోవటం, ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడం అనేది ఎప్పుడు కూడా ఇంతవరకు జరిగి ఉండదు. ప్రజల కోసం మేము ఏ విధంగా పనిచేస్తాం అనేదానికి అదొక ఉదాహరణ. అట్లానే ప్రభుత్వం వచ్చి 9 నెలల తర్వాత ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందాలి అనే ఆలోచనలతో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు రాబట్టుకునే విషయం మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. కానీ ఈలోగా వైసీపీ నాయకులకు ఆత్రం ఎక్కువైపోతూ ఉంది. మరీ బొత్స సత్యనారాయణ గారు అయితే శాసన మండలిలో క్వశ్చన్ వేయటం, సమాధానం చెప్పేలో పారిపోవటం. ఎవరైనా సరే మనకు సమాధానం రావాలి అనుకున్నప్పుడు సమాధానం వచ్చేంత వరకు కూడా ఆగాలి. సరైన సమాధానం రాకపోతే అప్పుడు మీరు ఏదైనా దాని గురించి ఎక్కువసేపు మాట్లాడాలి. అట్లా ఏమీ లేకుండా ఏదో మేము సంఖ్యాబలం ఉంది, మాకు మేము అడుగుతాం, మీరు చెప్పిన దాకా ఉండం అంటే ఇది ప్రజా సమస్యపై స్పందించే విధానం కాదు. కనీసం శాసనసభలో మీరు 11 మంది సభ్యులు ఉంటే వారు కూడా శాసనసభకు రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యల కన్నా కూడా ఏదైతే శాసన మండలిలో జరుగుతూ ఉంటాయో ఆ చర్చ మీద వచ్చేటువంటి బిల్లులపై చర్చించుకోవడం కోసం శాసన మండలిని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఏదో ఎమ్మెల్సీ అయిపోయారు, ఆయనకేదో కిరీటం పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి లేడు ఈ పార్టీకి నేనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. మంచిదే, వాళ్ళ పార్టీలో అంతర్గతంగా మరలా బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీకి అధ్యక్షుడు అవ్వటం, అన్నీ లీడ్ చేసుకోవడం కూడా మేము కూడా స్వాగతిస్తాం. కానీ ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజా సమస్యలపై స్పందించండి అని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టేదానికి సరిపోతూ ఉన్నాయి. అమరావతిని పునర్నిర్మించుకోవడానికి ప్రణాళికల్లో ఇప్పటివరకు సరిపోయినాయి. విశాఖపట్నాన్ని మీరు ఆర్థిక నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని నాశనం చేస్తే దాన్ని బాగు చేసే కార్యక్రమం సరిపోతూ ఉంది. ఏదైతే ప్రతి జిల్లాలో మీరు చేసినటువంటి దందాలను సరిచేయడానికి సరిపోతూ ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి మీపై ఉన్నటువంటి ఆరోపణల్ని సరిచేయడానికే మా యంత్రాంగానికి టైం సరిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మీలాగా మేము ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఎప్పుడు పోలేదు. మీరు తప్పులు చేశారు, మేము సరిదిద్దుతున్నాం. దానికి సుమారుగా 9 నెలల సమయం పట్టింది. కాబట్టి ఇక నుంచి రాష్ట్రం ఆర్థికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అందులో భాగంగానే గుంటూరులో మన సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి గుంటూరు ఎంపీ గారు వెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో శంకర్లాస్ బ్రిడ్జి కానీ, మణిపురం ఫ్లైఓవర్ కానీ, ఏదైతే ఇప్పుడు నిన్ననే చూసినటువంటి స్థలం ఉంది లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలాన్ని దాన్ని మరలా ఏదో రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడేది చేయటం కానీ, ప్రభుత్వ ఆసుపత్రి కానీ, మిగతా మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ట్రాక్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కానీ, 3rd ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా మేమంతా కూడా 1 బై 1 చేసుకోవడానికి ప్రణాళిక చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా గుంటూరుపై శ్రద్ధ చూపి గుంటూరు అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే గుంటూరు పట్టణానికి వచ్చేసరికి పట్టణానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా
యంత్రాంగంతో అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ మేము కూడా వారితో కలిసి అభివృద్ధిలో భాగమై మా కార్పొరేటర్లు కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, మా నాయకులందరూ కూడా గుంటూరు పట్టణ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పటివరకు కూడా అవినీతికి అలవాటు పడి అభివృద్ధిని వదిలేసి ఇక నా వల్ల కాదులే, ఇక నాపై ఎదురు తిరుగుతున్నారని మనోహర్ నాయుడు నిన్న మేయర్ పదవి రాజీనామా చేయడం జరిగింది. ఆయన నాకు సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు సహకరించిన వాళ్ళు 4 నెలలు 3 నెలలు ఎందుకు సహకరించట్లేదు మీకు? 2 నెలలు 3 నెలల నుంచి అంటే మీపై ఉన్న ముద్ర అటువంటిది. మీరు ఎవరికైనా సహకరించుంటే మీకు అందరూ సహకరిస్తారు. మీ పార్టీకి సంబంధించిన సభ్యులే మీకు సహకరించట్లేదని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి అందరినీ కూడా కలుపుకొని పోయే విధానం ఉంటే అందరూ కూడా సహకరిస్తారు. మనకి రాజకీయంగా మొట్టమొదటిది అవతల వ్యక్తులు రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కాదు, అందరితో కలుపుకుపోయి అందరినీ కలుపుకొని అభివృద్ధికి ముందడుగు వేయాలని చెప్పి అప్పుడే అందరూ కూడా మనతో సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆయన రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేయర్ ఎన్నిక జరిగిపోతూ ఉంది. తర్వాత డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఒక డిప్యూటీ మేయరు టీడీపీలోకి వచ్చారు, రెండో డిప్యూటీ మేయరు వారిని కూడా ఈ యొక్క సభ్యులందరూ అవిశ్వాసంతో దించబోతూ ఉన్నారు. తప్పనిసరిగా మేయరు డిప్యూటీ మేయర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు కూడా. ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం ఇంతవరకు రాలేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మేయర్ డిప్యూటీ మేయర్పై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. మన కార్పొరేషన్ పరిస్థితి చూస్తే 2 రోజుల క్రితం 3 రోజుల క్రితమో ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గారు పిడుగుపాటులాగా రిజైన్ చేయటం, దానికి కారణాలని కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయటం, నాకు అధికారులు సహకరించట్లేదు, అటెండర్లు సహకరించట్లేదు అని ఒక నగరానికి ప్రథమ పౌరుడు పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడటం అనేది రాజకీయ నాయకుల లక్షణం కాదు. అందుకని నేను అనేది ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాదు, వాళ్ళదొక 420 సమూహం అని. ఇప్పటివరకు నీకు అధికారం ఉందిగా అని చెప్పేసి ఏ రకంగా దుర్వినియోగం చేసేవో గుంటూరు నగర ప్రజలందరూ కూడా చూశారు. గతంలో బంద్ జరిగినప్పుడు ఏ రకంగా ప్రవర్తించావు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వేసుకుని ఏ రకంగా తిరిగావు, తదనంతరం నగరాభివృద్ధిలో నీ పాత్ర ఏంటి అందరికీ తెలుసు కదా ప్రజలకి. వెహికల్ తీసేశారంటాం, వెహికల్ ఎట్లా తీస్తారు? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నప్పుడు నీకుండే ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ నీ ఇష్టానుసారంగా ఒక మనిషిని పెట్టుకోవాల్సిన చాట నలుగురిని పెట్టుకుని కార్పొరేషన్ సిబ్బందినంతా నీ సొంతానికి వాడుకున్నది గతంలో చూసాం, వార్తలు వచ్చినాయి. అవి కరెక్ట్ కాదు కాబట్టి తగ్గించారు. తగ్గించినంత మాత్రాన నాకు సహకరించట్లేదంటే అది ఆయన విజ్ఞతగా వదిలేస్తాం. కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం తగదు. నిందలు వేశాడు కాబట్టి మేము వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. నీ ఎంతకు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. చెప్తారు కదా మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సింహాలు పులులు ధైర్యవంతులని. మరే సంవత్సర కాలం ఉంది, ఏమైపోయింది నీ ధైర్యం? అధికారం ఉండగా కర్రలు తీసుకుని రోడ్ల మీద తిరిగినప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఒకసారి ప్రభుత్వంలో మీ అధికారం కోల్పోయిన తర్వాత సింహాలన్నీ పిల్లులు అయిపోతాయా? పిల్లులు అయిపోయి పిల్లుల మాటలు మాట్లాడకూడదు. జనసేన పార్టీ 14 నుంచి అధికారం ఉందా లేదని చూడలేం. మేము ప్రజల పక్షాన పోరాడాం, ప్రజల కోసం ఎదురు తిరిగాం. మీరు అధికారం మదంతో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. అధికారం ఉందని కాదు, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాడు కూడా. వాళ్ళు అందుకని దయచేసి మాజీ
మేయర్ గారిని మేము కోరేది, మీ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు, మీరు రిజైన్ చేసినప్పుడు హుందాగా నేర్చుకోవాలి. ఆ హుందాగా వెళ్లకుండా నిందలు వేద్దామంటే నిందలు పడటానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు. కాక తమరి హయాంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు తీయాల్సి వస్తుంది. నీ వ్యక్తిగత కారణాలేంటో రోజుకోటి వస్తుంది. ఇవాళ కూడా పేపర్లో చూసాం, 84 లక్షలు వర్క్ చేయకుండా ఏ రకంగా దారి మళ్ళినయో దానికి కారణం ఎవరు? ఇవన్నీ నీ పర్యవేక్షణలో జరగాలి కదా. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నీ బినామీ కాంట్రాక్టర్లు ఎవరో, మీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి బినామీ కాంట్రాక్టర్లు ఎవరో అన్నీ కూడా చర్చకు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అన్నీ తీస్తాం బయటికి. 9 సబ్స్టేషన్లు కడితే నీ హయాంలో 9 సబ్స్టేషన్ల కాంట్రాక్టర్ ఎవరు? ఇవాళ గాంధీ పార్కును కడితే గాంధీ పార్కులో కాంట్రాక్టర్ ఎవరు? ఎందుకు మీరు సిబిల్లులు పెట్టారు గాంధీ పార్క్కి? ఒక కాంట్రాక్టర్ ఇవ్వచ్చు కదా. అంటే సిబిల్లులు పెట్టుకుంటే మీ ఇష్టానుసారంగా అవినీతి చేయొచ్చు. ఆ అవినీతిలో భాగమే కదా ఇవాళ. సో దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించే చర్యలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెబుతూ, ఖచ్చితంగా మా ప్రధాన కార్యదర్శి బోనమాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లుగా రేపు జరగబోయేటటువంటి నగరపాలక సంస్థ సమావేశాల్లో మా పార్టీ తరఫున 6 కార్పొరేటర్లు ఉన్నారు. మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి 2 ఉన్నారు. అట్లాగే మొన్న మా పార్టీ భావాలు నచ్చి 4 మా పార్టీలో చేరడం జరిగింది. మొత్తంగా 6 కార్పొరేటర్లు మా తరఫున ఉన్నారు. చర్చలో పాల్గొంటారు. ఒక అర్థవంతమైన చర్చకు దారితీస్తారు. నగర అభివృద్ధి మీద మాట్లాడతారు. జరగబోయేటటువంటి ఏదైతే ఇప్పుడు మేయర్ రిజైన్ చేశాడో ఆ ఖాళీ కానీ, మరి డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే వెళ్ళిపోవాలి. వాళ్ళకి సంఖ్యాబలం లేనప్పుడు వాళ్ళందరూ వాళ్ళు తప్పుకోవటం అనేది ఆత్మాభిమానం ఉన్నటువంటి మనుషులు చేసే పని. ఇది ఎప్పుడో చేయాలి ఇది, కానీ ఇప్పుడు దాకా కూడా లాక్కొచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీ అవుతాయి. ఖాళీ అయిన తర్వాత ఖచ్చితంగా కూటమి ధర్మం ప్రకారం 3 పార్టీలు మీకు కూర్చుంటాం, మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఎవరు వ్యక్తులు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఈ 4 సంవత్సరంలో చేయలేనటువంటి పనులన్నీ దీనికి మించి సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి గుంటూరు పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సహకరించండి. మన నగరాన్ని మనం పునర్నిర్మించుకుందాం. చక్కని సిటీలాగా, ఒక మంచి సిటీలాగా. ఇవాళ ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ సమస్యతో, మురుగుతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సర కాలంలో ఒక మంచి సిటీలాగా తీర్చిదిద్దుదామని చెప్పేసి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు జరుగుతున్న విషయాల మీద అన్ని వివరాలు చెప్పారు మీకు. అదే మనోహర్ గారి విషయంలో ఒక్క మాట అనాలనిపిస్తున్నాను. ఆయన ప్రథమ పౌరుడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనుకుని, చాలా పెద్ద లీడర్ అనుకుని చాలా మాటలు మాట్లాడాడు. సింహం కంటే పెద్దగా ఊహించుకున్నాడు. మరి అంత మాట్లాడిన మనిషి ఇంతగా డీలా పడిపోతూ, భయపడిపోతూ, నాకు అటెండర్లు పనిచేయట్లేదు, మాట వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదని అంటున్నాడంటే దాదాపుగా గత 4 సంవత్సరాల్లో ఆయన ప్రవర్తనకి రిజల్ట్ ఏంటో ఆయనకి కనపడి ఉంటుంది. అటెండర్ అయినా ఆఫీసర్ అయినా మనం అందరం కూడా ముందు మనుషులను గుర్తుంచుకోవాలి. మా అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఒక మేయర్గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ నగరానికి బాధ్యత తీసుకుని ప్రథమ పౌరుడిగా మీరు బిహేవ్ చేయాలి. నోటికొచ్చినట్టు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం ఇవన్నీ కూడా తగదు. ఆయన ఎప్పటికైనా రిజైన్ చేశాడు. నా కోరిక ఏంటంటే అసలు ఆయన ఆ ప్లేస్కి మేయరు అని అనిపించుకోవడానికి కూడా అనర్హుడని నా అభిప్రాయం. సరే, ఎలక్టోరల్గా గెలిచారు, వాళ్ళకి నంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ అయితే అయ్యుండొచ్చు. ఆయన బిహేవియరు ఏనాడు కూడా ఒక మేయర్ స్థాయిలో లేదు. ఈ గుంటూరు నగరానికి ఉన్నటువంటి పొలిటికల్ చరిత్రకి, అవేర్నెస్కి అదొక కళంకంలాగానే మిగిలిపోయింది.
కాబట్టి ఎప్పటికైనా వ్యక్తిగత కారణాలతో ఆయన వెళ్తున్నాడు అనుకుంటే సంతోషం, వెళ్ళాలి కూడా. కానీ దీనికిను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి లింక్ పెట్టడం, కూటమి ప్రభుత్వం వల్ల ఆయనకి ఏదో నష్టం జరిగిందనుకోవటం, అవమానం జరిగిందనుకోవటం మాత్రం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. హీజ్ మేయర్ అనేవాడు నగరానికి సుప్రీం. మీరు ఆ స్థాయిలో పనిచేస్తే, ఆ స్థాయిలో మీ దగ్గర నాయకత్వం ఉండుంటే, ఆ స్థాయిలోనే మీ స్టాఫ్ అందరూ కూడా, మిగతా కార్పొరేటర్స్ అందరూ కూడా సహకరించేవాళ్ళు. మీకు అది లేదు కాబట్టి ఇవాళ మీరే దొడ్డిదారిన బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళండి. ఫ్యూచర్లో ఈ నగరాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలో, నగర ప్రజల్ని ఎలా సంక్షేమ బాటలో నడిపించాలో కూటమి ప్రభుత్వం అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, ఇందాక వెంకటేశ్వర గారు అన్నట్టుగా ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే మనం చేయలేకపోయామో ఈ సంవత్సరంలోనే చేసి చూపించగలమనే ధైర్యం మాకుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గుంటూరు శుభ్రమైన గుంటూరు, పరిశుభ్రమైన గుంటూరు, స్వచ్ఛమైన గుంటూరు మంచి రాజకీయ వేదికగా తయారవుతుందని, ఈ పురపాలక సంఘం మన సిటీని తీర్చిదిద్దగలిగినటువంటి షేపుకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని కూడా బలంగా నమ్ముతూ మీ అందరు కూడా ధన్యవాదాలు.